లాంగ్ వీడియోస్ పెట్టేవాళ్ళు కంపల్సరీ షార్ట్స్ పెట్టాలా, పెట్టకపోయినా పర్వాలేదా, లేదంటే ఓన్లీ షార్ట్స్ పెట్టేవాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అనేది మ్యాటర్ కాదండి. మీరు రెండూ పెట్టచ్చు, లేదంటే ఒకటైనా పెట్టచ్చు. ఇది షార్ట్ వీడియోసే పెట్టచ్చు, లాంగ్ వీడియోస్ కూడా పెట్టచ్చు. కానీ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మనకి షార్ట్స్ అనేది ఎప్పుడైనా సరే రీచ్ ఎక్కువ ఉంటుంది. షార్ట్స్కి అల్గోరిథం అలా పనిచేస్తుంది అనమాట. సో షార్ట్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ వీడియోస్కి కొంచెం స్లోగా ఉంటుంది అనమాట రీచ్. ఒక్కోసారి రీచ్ వచ్చిందంటే చాలా బాగుంటుంది అసలు ఛానల్ గ్రోత్ కూడా. మీరు లాంగ్ వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే లాంగ్ వీడియోస్ చేయండి, షార్ట్స్ కంపల్సరీ పెట్టాలని ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు మనకి షార్ట్స్లో ఒక కొత్త ఫీచర్ వచ్చిందనమాట. అదేంటంటే, ఇప్పుడు లాంగ్ వీడియోలో ఒక వీడియో చేసాం మనం, సేమ్ అదే వీడియోని షార్ట్ వీడియోలో పెట్టి రిలేటెడ్ వీడియోలకి, అంటే ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల వీడియోని 1 మినిట్లో చెప్పలేకపోతున్నాం. సో ఆ షార్ట్లో ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పి ఆ వీడియో లింక్ ఇవ్వచ్చు అనమాట. మనం జస్ట్ ఆడియన్స్ అక్కడ ట్యాప్ చేస్తే మనకి లాంగ్ వీడియోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా వెళ్ళినప్పుడు ఆ వ్యూ కౌంట్ అవుతుంది, ప్లస్ ఆ వాచ్ అవర్స్, దాని ద్వారా వచ్చిన అవర్స్ కూడా మనకు రావాల్సిన 4000 అవర్స్లో కూడా కలుస్తాయి అనమాట. మనం ఏదైనా పెట్టుకోవచ్చు అండి. యూట్యూబ్ ఒక ఛానల్ పెట్టుకుని మన ఇష్టం, మన ఛానల్ మన ఇష్టం, మీకు ఏది కావాలంటే అది పెట్టచ్చు. కానీ ఆడియన్స్కి ఉపయోగపడే పెట్టాలి, అండ్ మీరు ఓన్గా క్రియేట్ చేసిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయాలి. మెయిన్ యూట్యూబ్ చూసేది అదే. మీరు షార్ట్స్ పెట్టట్లేదు, నేను మీకు మానిటైజేషన్ ఇవ్వను అనేవి అందు. లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోసే చేయండి, ఎందుకంటే మనకి రెవెన్యూ కూడా లాంగ్ వీడియోస్కి ఎక్కువ వస్తుంది. షార్ట్స్కి చాలా ఎక్కువ వ్యూస్ ఉంటేనే మనకి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయనుకోండి, మీకు $10 వస్తాయి అంతే. 1 lakh వ్యూస్కి $1 వస్తుంది. సో అట్లా ఉంటుంది అనమాట షార్ట్స్లో. 1 lakh వ్యూస్ కనుక మనకి లాంగ్ వీడియోస్కి వస్తే చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఆ రెండింటికి అసలు కంపారిజనే లేదు. మీరు లాంగ్ వీడియోస్ చేయదలుచుకుంటే లాంగ్ వీడియోస్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి, అండ్ మీ ఛానల్ని కూడా అలాగే గ్రోత్ చేసుకోండి. ఇప్పుడు షార్ట్స్ ఉంటాయి, షార్ట్స్ చూసే ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఒక ఛానల్లో ఎక్కువగా షార్ట్స్ చూస్తున్నారనుకోండి, లాంగ్ వీడియోస్ రీచ్కి కొంచెం కష్టమవుతుంది. మనం దానికి తగ్గట్టు కృషి చేస్తూ ఉండాలన్నమాట. సో లాంగ్ వీడియోసే ఎప్పుడైనా బెనిఫిట్ అండి. మన ఛానల్ని లాంగ్ రన్లో ఛానల్ రన్ చేయాలి అనుకుంటే, రెవెన్యూ రావాలి అనుకుంటే మాత్రం లాంగ్ వీడియోసే బెనిఫిట్. షార్ట్స్ ఏంటంటే మీ ఛానల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అది మీరు షార్ట్స్ కంటే కూడా, నా సలహా అయితే, నేనైతే చేసేది అదే, లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను షార్ట్స్ కంటే కూడా. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.